హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సత్యమ్మ కూర్చొని ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ పేటలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా జానకి కోసం కనుక్కోవటమని, అంటే జానకి కిడ్నాప్ అయిపోయింది కదా, డీసీపీ సందీప్ సారే శివుడు అనే వ్యక్తితోటి జానకిని కిడ్నాప్ చేశాడు. ఆ నిందంతా కూడా బాబీ మీద వేశాడు కదా. ఇంకా పాపం బాబీ పెళ్లి కూడా ఆగిపోయింది కదా. కరెక్ట్గా పెళ్లి రోజు జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్న రోజు, అంటే బాబీ హాసిని ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం పెట్టుకోపోతూ ఉన్నప్పుడే మొత్తానికి జానకి వాళ్ళ ఆయన శివుడు వస్తాడు. మా జానకిని కిడ్నాప్ చేశాడు, ఈ శివాన్ని కిడ్నాప్ చేసింది అని చెప్పేసి ఆ మాట ఈ మాట చెప్పి మొత్తానికి ఆ పెళ్ళి ఆగిపోయేటట్టుగా చేసి ఇంకా మన శివాని అరెస్ట్ అయ్యేటట్టుగా చేస్తారు కదా. ఇదంతా కూడా డీసీపీ ప్లానే కదా. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా జానకి అడ్రస్ లేదు. పోలీస్ కేసు పెట్టారు, ఎతుకుతున్నారు, తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నారు, అయినా ఎక్కడ జానకి అడ్రస్సే ఉండరు కదా. ఆ పేటలో ఆడవాళ్ళందరూ కూడా సత్యమ్మ దగ్గరికి వస్తారు. ఏంటి సత్యమ్మ, ఏమైనా తెలిసిందా జానకి గురించి అనేసి అనగానే ఏమీ తెలియలేదు అని చెప్పేసి సత్యమ్మ బాధపడుతూ చెప్తే, అప్పుడే ఆ పేటలో ఆడవాళ్ళందరూ అంటారు, ఏమైందో ఏమో జానకి ఏమన్నా అఘాయిత్యం చేసుకుందో ఏంటో అని చెప్పేసి ఇంకా అందరూ అదే మాట అంటుంటే, ప్లీజ్ అలా మాట్లాడమాకండి, మా జానకి త్వరగా జాగ్రత్తగా ఎక్కడున్నా సరే క్షేమంగా ఇంటికి రావాలని ఆ దేవుని మొక్కోండి అని చెప్పేసి అందరికీ చెప్తుంది. అందరూ కూడా జానకి మా ఇంట్లో పిల్లలాంటిది, తనకి ఏదైనా కష్టం వస్తే మేమందరం తోడుండమని చెప్పు, నువ్వు చెప్పాలా ఏంటి, జానకి క్షేమంగా రావాలని మేము ఎప్పుడో దేవుణ్ణి దండం పెట్టుకుంటూనే ఉన్నాం సత్యమ్మ అని చెప్పేసి ఆ పేటలో ఉన్న ఆడవాళ్ళందరూ చెప్పి వెళ్ళిపోతారు కదా. ఇంకా ఆ సత్యమ్మ ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కొంపతీసి జానకికి ఏమన్నా అయ్యిందా, తనేమన్నా అఘాయిత్యం చేసుకుందా ఏంటి అని చెప్పేసి పాపం ఆలోచించుకుంటూ ఉంటే, ఇంకా ఈలోపే అక్కడికి శివ వస్తాడనమాట. శివ వచ్చి, ఏంది సత్యమ్మ, ఏంది అలా కూర్చున్నావేంది, కాలనీలో వాళ్ళందరూ వచ్చారంట కదా, ఏదేదో అన్నారంట కదా, నువ్వు అవన్నీ పట్టించుకో, మాకు జానకి ఎక్కడున్నా సరే క్షేమంగా వస్తుంది, మేము తీసుకొని వస్తాం, నువ్వు టెన్షన్ పెట్టుకో మాకు అని చెప్పేసి చెప్తూ ఉండేలోపే బాబీ దగ్గరికి హాసిని వస్తుందన్నమాట. వచ్చి, శివ నేను నీతో మాట్లాడాలి అనేసి అనగానే, చూడు చూడు కలరు, సత్యమ్మ ఎలా బాధపడుతుందో జానకి గురించి అనేసి, నువ్వైనా చెప్పు, జానకిని మనం జాగ్రత్తగా తీసుకొస్తాం కదా చెప్పు అనేసి అనగానే, చూడు సత్యమ్మ, జానకి సేఫ్గానే ఉంది, నీకు ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు, జానకిని మేము తీసుకొని వస్తాం అని చెప్పేసి సత్యమ్మ ఒక మాట ఇస్తారనమాట. ఇంకా సత్యమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. ఇంకా అప్పుడు హాసిని బాబీతోటి మనీతో మాట్లాడాలి అనింది కదా. ఏంటి కలరు, నాతో ఏదో మాట్లాడాలన్నో, దేని గురించి అనేసి అనగానే, ఇదిగో నేను నిన్న డీసీపీని తీసుకొని ఆ జానకి ఉండే ప్లేస్కి వెళ్ళాను కదా, అక్కడ జానకి కానీ ఎవరు ఏమీ కనపడలేదు, అసలు కిడ్నాప్ చేసిన ఛాయలు కూడా ఎక్కడ కనపడలేదా, నేను అంతా వెతుకుతూ ఉంటే ఇదిగో చెవు బుట్ట కనపడింది, ఈ చెవు బుట్ట జానకి ఇదే నాకు తెలుసు అనేసి చెప్పగానే, అంటే ఇన్ని రోజులు జానకిని ఆ ఇంట్లోనే ఉంచినట్టున్నారు కలరు, అంటే నేను వెళ్ళినప్పుడు కూడా జానకి అక్కడే ఉంది, కాకపోతే నాకు కనపడకుండా దాచిపెట్టారు, అంటే ఆ శివుడు వెనకాల ఈ డీసీపీ కన్ఫామ్గా ఉన్నాడు, మనం కనిపెట్టి తీరాలి, జానకిని కాపాడాలి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటే స్వరమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేపాటికి స్వరమ్మ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కదా. ఏంటి సందీప్ ఫోన్ వచ్చింది, అర్జెంటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, ఇప్పటిదాకా రాలేదేంటి అనేసి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా సన్నీ వస్తాడు, కాకపోతే స్వరమ్మను చూడనట్టుగానే గబగబా మెట్లెక్కేసి వెళ్ళిపోబోతూ ఉంటే, నాన్న సందీప్ అనేసి స్వరమ్మ పిలుస్తుంది. స్వరమ్మ అలా పిలిచేపాటికి వెళ్ళిపోబోతున్నటువంటి సన్నీ ఆగుతాడనమాట. ఏంటమ్మా ఏంటి అనేసి అనగానే, ఇంత లేట్ అయిందేంటి, అయినా కూడా చిన్నదానికి చితకదానికి నువ్వు పరిగెడతావేంటి, పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉన్నారు, మిగతా ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పేసి స్వరం మరుస్తూ ఉంటే, ఇంకా సన్నీ ఓవర్ యాక్షన్ చేస్తాడు. నా కర్మ, ఏం చేయమంటావు, నా తల తగలబడింది, నేను మనిషిని మారానని చెప్తున్నా కూడా ఎవరు వినరేంటి, నేను మారాను ముర్రు, నేను మంచివాడిగా అంటే అందరూ అనుమానిస్తున్నారు. హాసిని కూడా అంతే, నువ్వే జానకిని కిడ్నాప్ చేసావు, జానకి పలానా చోటు ఉంది రమ్మని చెప్పి నన్ను అర్జెంటుగా తీసుకొని వెళ్ళిందా, అక్కడ జానకి ఉంటే కదమ్మా, నేను జానకిని ఎందుకు కిడ్నాప్ చేస్తా చెప్పు, ఒకసారి శ్రీరామనవమి రోజు కూడా మనందరం గుళ్ళో ఉంటే జానకి మిస్సింగ్, ఎవరో ఏదో చేశారు, జానకిని కిడ్నాప్ చేశారు అనేసి మళ్ళీ అటు తిరిగి అందరు నా మీదకే వస్తే, తీరా నేనేమో అంతా వెతుకుతూ మనం ఇంటి దగ్గరికి వచ్చేపాటికి జానకి ఇంటికి వచ్చేసిందే నాన్న అనేసి నువ్వే కదమ్మా మాకు ఫోన్ చేసి చెప్పావు, అలాంటిదే నేనెందుకు కిడ్నాప్ చేస్తా, ఇప్పుడు కూడా జానకి గురించి నాకు సంబంధమే లేదు, అయినా కూడా
ఆ బాబీ గారితో కలిసి ఆ హాసిని కూడా నన్ను అనుమానిస్తుంది అని చెప్పేసి సందీప్ అంటాడనమాట. ఆ మాటకి స్వరమ్మ, ఏంటి హాసిని కూడా నిన్ను అనుమానిస్తుందా సందీప్ అనేసి అనగానే, అదే కదమ్మా చెప్పేది, నేను మారాను అని మంచిగా మారాను అని చెప్తున్నా ఎవ్వరు నా గోల వినట్ల, అసలు నన్ను అర్థం చేసుకోవట్లే, నేనేం చేసేది అనేసి ఓవర్ యాక్షన్ చేస్తాడు. స్వరమ్మ, నిజమేనేమో నా బిడ్డ సందీప్ ఇంత బాధపడుతున్నాడు అనేసి పాపం సందీప్ వైపు అలాగే చూస్తూ ఉంటే ఇంకా సన్నీ అంటాడు, ఏంటమ్మా మనిషిని తర్వాత మారకుండా ఉంటారా, నేను ఇదివరకు చెడ్డ పనులు చేసి ఉండొచ్చు, అందరినీ భయపెట్టి ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు మంచిగా మారానమ్మా. అమ్మ నువ్వు నమ్మితే చాలమ్మా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా అసలు ఆ హాసిని కూడా నన్ను వేలు పెట్టి చూపించి మరి జానకిని కిడ్నాప్ చేసే విషయంలో నీకైతే మటుకు చెయ్యి ఉంది, నీ చెయ్యి నువ్వే జానకిని కిడ్నాప్ చేసుంటావని చెప్పేసి నా బుర్ర తినేస్తున్నారమ్మా, ఈ టెన్షన్ పడమంటావా ఆ టెన్షన్ పడమంటావా అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తూ విసుగ్గా బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే స్వరమ్మ ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి ఈ సందీప్ చెప్పే మాటలు నేను వినాలా, లేదంటే ఇంకా బాబీ హాసిని చెప్పే మాటలు వినాలా, దేవుడా ఎవరి మాట వినాలో అర్థం కాక నాకు తలనొప్పి వస్తుంది తండ్రి అనేసి బాధపడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటే జానకికి పాపం పారిపోయి మళ్ళీ పట్టుకుంటారు కదా, పాపం తప్పించుకుని ఎట్టగొట్ట పారిపోతుందా, కానీ ఎక్కడ వదిలిపెడతాడు ఈ శివుడు వాళ్ళు, వెంటబడి మళ్ళీ కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చి ఒక రూమ్లో కుర్చీలో కూర్చోబెట్టుంటారు. ఇంకా శివుడు వాళ్ళ అక్క ఉంటుంది కదా, తనేమో జానకి విసుగ్గా జడ వేస్తూ ఉంటుంది. జానకి అంటుంది, అబ్బా తలంతా నొప్పి వస్తుంది, నెమ్మదిగా ఈ జడ, నీకు జడ వేయటం కూడా రాదు కానీ ఇలా కిడ్నాపులు చేసి బాధ పెట్టమంటే పెడతారా అని చెప్పేసి జానకి అరుస్తుంటే ఆవిడ ఇంకొంచెం గట్టిగా లాగుతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి విసుగ్గా చిరాగ్గా జడ వేస్తూ ఉంటుంది. తన దగ్గర ఎప్పుడు కత్తి ఉంటుంది కదా, ఆ కత్తి నోట్లో పెట్టుకొని జానకి జడ వేస్తూ ఉంటుంది అనమాట శివుడు వాళ్ళ అక్క. అప్పుడు జానకి ఐడియా వస్తుంది, తన నోట్లో కత్తి ఉంది, ఇప్పుడు నా చేతికున్న కట్లు ఎలాగలాగ తీసుకోగలిగితే ఆ కత్తితో తనను భయపించి నేను ఇక్కడి నుంచి పారిపోవచ్చు, నేను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో జానకి తను నోట్లో కత్తి పెట్టుకొని ఉంది కదా లేడీ విలను, ఇంకా జానకి నెమ్మదిగా అటు చేసి ఇటు చేసి అలాగలాగా ఒక చేతి కట్టు ఇప్ప తీసుకుంటుంది. ఆ చేతితోనే కుడి చేతి కట్లు అన్నీ ఇప్ప తీసేసుకొని ఇంకా తన నోట్లో ఉన్నటువంటి కత్తి తీసుకొని తనకి సూటిగా పెడుతుంది. ఇదిగో ఇలా పొడిచాని అనుకో, నీ కంట్లో దిగిపోతుంది, నీ చచ్చి ఊరుకుంటావు, కాబట్టి నేను అడిగిన దానికి జవాబు చెప్పు, నన్ను కిడ్నాప్ చేయించడానికి ఎవరు, అసలు మిమ్మల్ని నన్ను కిడ్నాప్ చేయించమని చెప్పింది ఎవరు చెప్పు, ఆ మనిషి పేరు చెప్పు, ఆ మనిషి ఎవరో చెప్పు, అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా చెప్పండి అనేసి జానకి ప్రశ్నల మీద ప్రశ్నలు వర్షం కురిపిస్తూ ఉంటుందన్నమాట ఆ లేడీ విలన్ మీద. ఆ లేడీ విలన్ భయపడిపోతూ, నేను ఈ విషయం నీకు చెప్పానని నువ్వెవరికి చెప్పను అంటేనే మమ్మల్ని ఈ పని చేయమని డబ్బులు ఇచ్చింది ఎవరు ఏంటో చెప్పేస్తాను అనేసి అంటుంది. జానకి అంటుంది, సరే మాట ఇస్తున్నాను, ఎవరికైతే చెప్పను నువ్వు చెప్పు అనేసి అనగానే డీసీపీ సందీప్ సరే మమ్మల్ని పని చేయమన్నారన్న నిజాన్ని చెప్పేస్తుంది అనమాట. ఏంటి నిజంగానే డీసీపీ సందీపేనా, నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అనేసి అనగానే నేను నిజమే చెప్తున్నా, అబద్ధం చెప్పాల్సిన పని నాకేముంది, నిజంగానే ఆ డీసీపీ సందీప్ సరే మమ్మల్ని కిడ్నాప్ చేయమని చెప్పాడు, నేను కిడ్నాప్ చేశాను అనేసి చెప్పగానే చెప్తుందా జానకి ఆలోచిస్తుంది, ఈ డీసీపీకి ఏం పుట్టింది అన్నట్టుగా ఆలోచించేలోపు ఆ లేడీ విలను జానకి చేతిలో ఉన్నటువంటి కత్తి లాగేసుకొని జానకిని మళ్ళీ గట్టిగా కాళ్ళు చేతులు అన్నీ కట్టి పడేస్తుందన్నమాట. ఇదేంది, అయ్యో నేను తప్పించుకొని పారిపోకుండా మళ్ళీ వీళ్ళ చేతుల్లో ఇరుక్కున్నాను కదా అనేసి బాధపడిపోతూ, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి, నాకు ఇలా కట్లు కట్టమాకండి, నాకు ఊపిరి రావట్లేదు అని చెప్పి నన్ను చంపమాకండి అని చెప్పేసి ఓకే అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే జానకిని అలాగా లేడీ విలను చేస్తూ ఉంటే ఈలోపు శివుడు వస్తాడు. శివుడు వచ్చి, అక్క ఏందక్క నా జానకిని అంతగా బాధ పెడుతున్నావక్క అనేసి అనగానే అప్పుడు జానకి అంటుంది, నా మొగుడు కాని మొగుడా, ఇదిగో ఎవరు నన్ను కిడ్నాప్ చేయించమన్నారో, నువ్వెందుకు నన్ను కిడ్నాప్ చేశావో నాకు అంత విషయం తెలిసిపోయింది, అసలు ఆ కిడ్నాప్ చేయించిన వ్యక్తి కూడా ఎవరో తెలిసిపోయింది, చెప్పమంటావా అని చెప్పేసి అనేలోపు కొంచెం టెన్షన్ పడిపోతాడు ఆ శివుడు. ఇంకా మొత్తానికి ఆ శివుడికి తెలియని విషయం ఏంటంటే జానకికి ఆ డీసీపీ సందీప్ సరే కిడ్నాప్ చేయించమన్నాడు అన్న విషయం జానకికి తెలుసు అన్న విషయం ఇంకా శివుడికి తెలియలేదన్నమాట. శివుడు వాళ్ళ అక్క చెప్పేసింది కదా నిజం.
జానకి కష్టాలు అలా ఉంటే సత్యమ్మ దగ్గరికి వచ్చేసేపటికి సత్యమ్మ ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే దేవుడికి హారతి ఇచ్చి ఇంకా స్వామివారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే మన బాబీ వస్తాడనమాట. వచ్చి ఏంది సత్యమ్మ, జానకి గురించేనా స్వామివారికి నువ్వు దండం పెట్టుకుంటుంది అనేసి అనగానే, అవునయ్యా, ఇప్పుడు జానకి చాలా కష్టాల్లో ఉంది కదా, కాబట్టి జానకి జాగ్రత్తగా కోలుకొని రావాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అయ్యా శివయ్య, నువ్వు కూడా స్వామివారికి దండం పెట్టుకో అయ్యా, దండం పెట్టుకో అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే జానకి గురించి కాదు సత్యమ్మ నేను దండం పెట్టుకుంటుంది, నీ గురించే దండం పెట్టుకుంటున్నాను, నువ్వు క్షేమంగా ఉండాలని, నీ ఆరోగ్యము బాగుండాలి అని చెప్పేసి నేను దండం పెట్టుకుంటున్నాను అనేసి బాబీ చెప్తాడు. సత్యమ్మ కళ్ళల్లో నీళ్లు గిరగిరా గిరగిరా తిరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడే శివుడు అంటూ ఉంటాడు, చూడు సత్యమ్మ, జానకి క్షేమంగా ఇంటికి రావాలి అని నువ్వు రోజుకి ఒక్క పూట మాత్రమే తింటున్నావు కదా, అది నీ ఆరోగ్యానికి చాలా దెబ్బతీస్తుంది, కాబట్టి నువ్వు రోజు మొత్తంలో ఒక పూట తినటం కాదు, ఒక పూట మానేసి 2 పూటలు తిను అని చెప్పేసి సత్యమ్మకి ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చెప్తూ ఉండేలోపు ఈలోపే వచ్చేస్తుంది అన్నమాట. హాసిని వచ్చి ఆ సత్యమ్మ చేతిలో ఉన్నటువంటి హారతిని కళ్ళకు అద్దుకొని స్వామివారిది, ఇంకా వెళ్దామా అనేసి శివయ్య వైపు చూసి అనగానే, సరే హాసిని వెళ్దాం అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారనమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా సన్నీ వాళ్ళ ఇంట్లో సన్నీ హాయిగా నిద్ర లేచి ఒళ్ళంతా ఎరగ తీసుకొని హాల్లో అమ్మ ఏం చేస్తుందో అని చెప్పేసి బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి పై నుంచి కిందకి హాల్ వైపు చూస్తాడు. అక్కడ స్వరం అయితే కనపడదన్నమాట. ఇంకా పని మనిషి కాంతమ్మ ఉంది కదా, తను వండినటువంటి టిఫిన్లన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే కాంతమ్మ అనేసి సన్నీ పిలుస్తాడు. చెప్పండి అయ్యగారు అనేసి అనగానే, అమ్మ ఏం చేస్తుంది, అమ్మ ఎక్కడుంది అనేసి సన్నీ అడగగానే అప్పుడే కాంతమ్మ చెప్తుంది, అమ్మగారు ఇవాళ ఇంకా లేగలేదు బాబు అనేసి అనగానే, ఏంటి అమ్మ ఇంకా లేకపోవటం ఏంటి, పొద్దున్నే లేచి రెడీ అయ్యి పూజ చేసుకుంటుని నాకు టిఫిన్ కూడా అందిస్తుంది కదా, మరి అలాంటి అమ్మ ఎందుకు లేగలేదు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ స్వరమ్మ బెడ్రూమ్లోకి వస్తాడు. స్వరమ్మ హాయిగా నిద్రలోనే ఉంటుందన్నమాట. అప్పటికి సన్ని, అమ్మ ఎందుకు లేగలేదమ్మా, ఎంత టైం అయింది ఇంకా లేగలేదేంటమ్మా అని చెప్పేసి కంగారు పడిపోతూ స్వరమ్మని లేపుతూ ఉంటే, అప్పుడే స్వరమ్మ నిద్రలో నుంచి మేలుకొని, నాన్న సందీప్ టీ తాగుతావా కాఫీ తాగుతావా, ఏం తాగుతావు నాన్న అనేసి అడుగుతూ ఉంటుంది. అమ్మ నాకు టీ వద్దు కాఫీ వద్దు కానీ నువ్వు ఎప్పటి నుంచి నిద్ర టాబ్లెట్లు వేసుకుంటున్నావు అనేసి అడిగేస్తాడనమాట. ఏంటి సన్నీకి ఎలా తెలిసిపోయింది నేను నిద్ర టాబ్లెట్లు వేసుకుంటున్నానని అనేసి, సందీప్ నేను నిద్ర టాబ్లెట్లు వేసుకోవటం ఏంటన్నా అని చెప్పేసి స్వరమ్మ ఏమీ తెలియని దానిలాగా మాట్లాడుతూ ఉంటే, నాకు అంతా తెలుసమ్మా, నువ్వు ఇంత నిద్రపోవటానికి కారణం ఆ నిద్ర టాబ్లెట్లే, నాకు ఆ రోజు నిద్రపోవటానికి నిద్ర టాబ్లెట్లు కల్పించావు కదా, అందుకు నువ్వు కూడా మింగేవా ఏంటమ్మా, అంతగా నిద్ర పట్టినటువంటి ఆలోచనలు నీకేమున్నాయో చెప్పమ్మా, అయినా నిద్ర టాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్రపోని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నేను నిన్ను ఎలా చూసుకుంటున్నాను అని తలుచుకుంటే నా గుండె పగిలిపోతుంది, అసలు నువ్వు మైండ్లో ఏం టెన్షన్ పట్టుకున్నావో చెప్పమ్మా అని చెప్పేసి, అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా, నేనా నీ ప్రాబ్లం చెప్పమ్మా, నేనున్నాను కదమ్మా మీకు, అయినా కూడా నువ్వేంటమ్మా ఇలా నిద్ర టాబ్లెట్లు వేసుకొని నిద్రపోయే అంత ఏంటమ్మా అని చెప్పేసి స్వరమ్మని ఓకే అడుగుతూ ఉంటాడు. అప్పుడే స్వరం చెప్తూ ఉంటుంది, ఏంటి నాన్న, నీ గురించి కాదు నాన్న, వదిలేసేయి నాన్న అసలు ఆ విషయం గురించి అనేసి అంటూ ఉంటే, ఎలా వదులుతామమ్మా, నువ్వైనా నిద్ర టాబ్లెట్లు వేసుకొని పడుకుంటేనే నిద్ర వస్తుంది అంటే నీ మైండ్ ఎంత డిస్టర్బ్లో ఉందో నాకు అర్థమైంది చూడమ్మా అని చెప్పేసి సన్నీ మంచం మీద కూర్చొని స్వరమ్మ భుజం మీద తలకాయ పెట్టి, అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అమ్మా, నిజంగా నువ్వు నాకు పక్కనుంటే నాకు 100 ఏనుగుల ధైర్యం అమ్మా, నిజంగా అమ్మా మన ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే చాలామంది కుళ్ళు పెట్టుకుంటారమ్మా, అమ్మ కొడుకులు ఎలా ఉంటారా అని కూడా మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా, నువ్వు చాలా రోజులు హ్యాపీగా ఉండాలమ్మా అది ఇది అని చెప్పేసి ఇంకా స్వరమ్మ ముందు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు సన్నీ. ఇంకా స్వరమ్మ మటుకు అలాగే సన్నీ వైపు చూస్తూ ఏం మాట్లాడకుండా పొద్దున్నే పాపం బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా బాబీని తలుచుకుంటూ ఉంటుంది, వీళ్ళిద్దరూ ఎలా ఉంటారో ఏంటో అనేసి ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంకా హాసిని బాబీ దగ్గరికి వచ్చి మా బయలుదేరదామా అనేసి అడుగుతుంది కదా. ఇంకా ఇద్దరు కలిసి లాయర్ దగ్గరికి వస్తారు. మనం అనుకున్న విధంగా నందకిషోర్ గారు ఎందుకున్నారా సీరియల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చారనుకున్నాం కదా, ఆయన సీరియల్లో లాయర్ అన్నమాట, పేరుగాంచినటువంటి ప్రసిద్ధి లాయర్. కాబట్టి ఆ లాయర్ దగ్గరికి హాసిని అలాగే బాబీ ఇద్దరు వస్తారు. సార్, ఇలాగ మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు డీసీపీ సార్, అతని మీద కేసు పెట్టాలని వచ్చాము అనేసి హాసిని చెప్పగానే అప్పుడు ఆ లాయర్ అంటూ ఉంటాడు, అతను చాలా మంచివాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, మీరేంటి మరి ఆయన మీద కేసు పెట్టమంటున్నారు అనేసి అనగానే పద వెళ్ళిపోదాం బాబీ, ఈ లాయర్ కూడా మనకి హెల్ప్ చేస్తాడు అనుకున్నా, కాకపోతే ఈ లాయర్ కూడా ఆ సందీప్ మనిషి అని మనకు తెలియదు కదా, పద వెళ్ళిపోదాం, ఇంకా ఈయన ఆయన మీద ఏం కేసు పెడతాడు, అతన్నే పొగిడే అతను అనేసి కోపంతో ఊగిపోతూ ఉంటుంది.